హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి వీడియో అని చూస్తున్నారా? అదే అండి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనుకునే ఉప్మాని వావ్ చాలా ఇష్టం ఇంకోసారి చేయవా అని అనేలా అనుకుంటారనమాట ఈ స్టైల్లో చేస్తే. సరే స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పల్లీలు, అల్లం, ఇంకా తాలింపు సామాన్లు, కరివేపాకు కూడా వేసేయండి, సరేనా? ఇప్పుడు మనం ముందుగా పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసేయండి. పల్లీలు బాగా దోరగా వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట. అవి చిటపటలాడేదాకా, కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. అలా అని మార్చేకంటే. అవును, మీకు పల్లీలు కాల్చి వేయించినవి ఇష్టమా లేకపోతే ఉడకపెట్టినవి ఇష్టమా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలా పల్లీలు వేగిన తర్వాత వాటిని ఆయిల్ తీసేసి ప్లేట్లోకి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే ఇలా వేగేదాకా తీసుకున్నాను. అవన్నీ పక్కకు పెట్టేసుకున్నాను. అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు సామాన్లు అయితే తీసుకోవాలి. తాలింపు సామాన్లు అంటే ఏముంటాయి? శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. అలా అని చెప్పి వెల్లుల్లిపాయ అయితే వేయద్దు. ఉప్మాలో వెల్లుల్లిపాయ వేసుకోరు. ఒకవేళ మీరు వేసుకుంటాను అంటే ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సరేనా? ఇలా వేసిన తాలింపులు కూడా చిటపట్లాడేదాకా తాలింపు మంచిగా వేగితే ఎంత బాగా స్మెల్ వస్తాయో కదా. అబ్బా, కూరలో ఏదైనా టేస్టీగా వస్తుంది అంటే నేనైతే తాలింపు బాగా వేగితేనే వస్తుంది అని అయితే ఖచ్చితంగా నమ్ముతాను. ఆ స్మెల్లే వేరు. సరే, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అవన్నీ బాగా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత మనం అల్లం తీసుకొని బాగా కడిగి చాలా చిన్ని పీసెస్ ఇలా వచ్చేలాగా చిన్ని పీసెస్. ఉప్మాలో అల్లం వేసి అవి కూడా మంచిగా వేగితే ఆ టేస్టే వేరు. నేనైతే ఉప్మాలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి టేస్ట్ రావడానికి అంటే అల్లం అనే చెప్తాను. మనం ఉప్మా తినేటప్పుడు మధ్యలో సడన్గా అల్లం చిన్నది తగిలితే ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈరోజు చేసుకొని తిని చెప్పండి. ఉప్మా చాలా ఈజీ కదా, అందుకే. తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు వేసేసుకుందాం. వేసేసుకొని అవి బాగా వేగాలి. ఉల్లిపాయలు నేను చాలా తక్కువగా తింటాను. అదే మా అమ్మమ్మ చేశారు అనుకోండి, చాలా ఉల్లిపాయలు చేస్తారనమాట. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే నాకు అసలు నచ్చదు ఉప్మాలో. నార్మల్గా యాక్చువల్లీ ఉప్మా అంటేనే నచ్చదు నాకు. అలాంటిది ఈ స్టైల్లో ట్రై చేసి చూశాను, ఎలా ఉంటుందా అని చాలా జాగ్రత్తగా చేశాను. అలాంటి నన్నే ఉప్మా మార్చేసింది, ఎంత బాగుంది అని. సో మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ పోసుకోవాలన్నమాట. నేను 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిసేలాగా కలపాలి. ఈ వాటర్ కూడా బాగా మరిగిపోవాలి. ఈలోపు మీకు విషయం చెప్పనా? మా మమ్మీ డాడీ పెళ్ళైన కొత్తలో మా మమ్మీ వంట చేద్దాం, ఉప్మా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి పెద్ద ఫోర్స్ కొడుతూ ఉప్మా చేసిందంట. ఉప్మా చేసినప్పుడు బొంబాయి రవ్వ అనుకొని ఇడ్లీ రవ్వ వేసేసింది. మీరు మర్చిపోకండి, రవ్వలు చూసినప్పుడు ఏది ఇడ్లీ రవ్వ ఏది బొంబాయి రవ్వ అని చెప్పి ముందే రాసుకొని పెట్టుకోండి. నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత మా మమ్మీ అయితే నన్ను ఖచ్చితంగా తిడతారు, ఎందుకంటే అది టాప్ సీక్రెట్, నేను రివీల్ చేసేసాను కాబట్టి. ఇడ్లీ రవ్వ చేసినప్పుడు అది బంకగా అదో రకమైన స్మెల్ వచ్చిందంట. ఏంటిది ఇలా ఉంది తేడాగా అని చూస్తే అది ఇడ్లీ రవ్వ అని తర్వాత తెలిసింది. సరే, మరైతే ఇప్పుడు ఉప్మాలో ఏం రవ్వ వాడతాం? బొంబాయి రవ్వ వాడతాం కదా. బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. మీకు ఉప్మా లూజ్గా కావాలంటే 1 కప్పుకి 2.5 కప్స్ వాటర్ తీసుకోండి. లేదు టైట్గా కావాలి, నార్మల్గా ఉండాలి అంటే 2 తీసుకోండి చాలు. నాకైతే అటు లూజ్ కాదు ఇటు టైట్ కాదు, నార్మల్గా ఉండాలి, అందుకని నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట. అదైతే బాగా ఇది అవ్వాలి కదా, అందుకనేసి ఉడుకుతుంది. చూడండి, బాగా కలిపేస్తున్నాను నేను. అలా కలుపుతూ ఉంటే మనకి రవ్వ ఏదైతే పోస్తూ ఉంటామో అది పోస్తూ కలిపినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. లేకపోతే అది నార్మల్గా పోసేస్తే ఉండలు కట్టేస్తుంది అనమాట.
అలా ఎండింగ్కి వచ్చేసినప్పుడు నెయ్యి వేసుకోవాలి. మా అమ్మమ్మ చేసి వెళ్ళారు నెయ్యి. సో మేము ప్రతి దాంట్లో నెయ్యి వేస్తాం. మాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. నెయ్యి వేసేసుకున్న తర్వాత ఇంకో విషయం, ఉప్మాలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఈ విషయం అందరికీ తెలుసు, అందరూ వేస్తారు, మీరు కూడా వేసేసుకోండి. పల్లీలు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకొని కలుపుకోవాలి. అలా వేసుకొని కలుపుకుంటే అవి మెత్తగా అవ్వకుండా తినేటప్పుడు కరకరమంటూ ఉంటాయి. తాలింపులు కూడా నేను ఎందుకు అంతసేపు వేయించానంటే ఉప్మా తినేటప్పుడు తాలింపులు పప్పులు కూడా కరకర అంటూ ఉంటాయి, టేస్ట్ వస్తుంది. సో ఇవన్నీ ఫాలో అయితే ఎవరైతే వద్దు నాకు ఉప్మా అనుకున్నారో అలాంటి వాళ్ళందరూ అమ్మ ఉప్మా చేయవా అని అడుగుతారు. మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా నేనైతే మంచిగా ప్లేట్లోకి తీసుకొని ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ బాల్కనీలో కూర్చొని ఫుల్గా లాగించేశాను. సరే మరి ఉంటాను. బాయ్ పీపుల్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఓకేనా?